మధుసూదన్ రెడ్డి గారు, ఏంటి అమరావతిలో అసలు ఏం జరుగుతోంది? ఇంతకుముందు వేమారెడ్డి గారిని కూడా అడిగాను. వాస్తవాలు ఎవరైనా బయట చెప్దామనుకున్నా చాలామందికి భయం. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ముద్ర వేయడము, లేదా లోపలికి వెళ్ళి పరిశీలిద్దామనుకుంటే రానివ్వకుండా దాడులు చేయటము. కానీ పరిస్థితి ఏంటి ఇలా ఉంది? ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అన్న పెద్దలు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారికి, మా నాయకులు వేమన్న గారికి శుభ సాయంత్రం. సార్, ఈరోజు అమరావతి అనేటువంటిది దేవతల రాజధాని సార్. అది దేవతలు మాత్రమే పోవాలి. అక్కడ ఉండేది ఇద్దరే దేవతలు, ఒకటి చంద్రబాబు, రెండు లోకేష్. మిగతా ఎవరు దేవత లేరు. అందువల్ల వాళ్ళిద్దరు రాజధాని అది. వీళ్ళు సిఆర్డిఏ అనేటువంటి ఒక రీజన్ని క్రియేట్ చేసుకున్నారు సార్. సిఆర్డిఏ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ చంద్రబాబు రౌడీయిజంతో దోపిడీ చేసేటువంటి ఒక ఏజెన్సీ. చంద్రబాబు రౌడీయిజంతో దోపిడీ చేసేటువంటి ఒక ఏజెన్సీ అది సిఆర్డిఏ. ఈ సిఆర్డిఏ చంద్రబాబు రౌడీయిజంతో దోపిడీ చేసే ఏజెన్సీ ఒకటి నిర్మించి, దీంట్లో చేసేటువంటి అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఈ ప్రపంచానికి తెలియకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ అక్కడికి పోవడానికి నిర్వహించేటువంటి ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది సార్. మీరు ఒక విక్రమార్కుడు అనే ఒక సినిమా చూస్తుంటారు సార్. దాంట్లో విలన్ చెప్తాడు, వాడి కింద అసిస్టెంట్ ఒక ఉంటాడు, రే బామర్ది, మన రాజ్యం రామరాజ్యం రా, ఇవ్వనంటే కదరా రౌడీజం చేయాలా, రానంటే కదరా మనం మానభంగం చేయాలా. ఇదే అమరావతికి సూటబుల్, ద బెస్ట్ అండ్ సూటబుల్ డైలాగ్ సార్. ఆ డైలాగ్ దానికి ఏం సంబంధం? అదే ఇప్పుడు అమరావతి రైతులు చాలా సంతోషంగా ఇస్తున్నారు అంటున్నారు కదా. ఆ రైతులు ఎలా సంతోషంగా ఇస్తున్నారు? ఇదే మనం అది ఇవ్వాల్సిందే, తప్పదు. ఇవ్వకుంటుంటే ఈ రోజు పరిస్థితి ఏదో ఉందో, సీడ్ యాక్సెస్ రోడ్కి ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏదో ఉందో అదే పరిస్థితి. ఇక్కడ అమరావతికి మొదటి దశలో ఇచ్చారు కదా, మొదటి దశలో కూడా ఇదే. ఇప్పుడు రామచంద్రయ్య గారు చెప్పారు ఏ విధంగా అరటి చెట్లు తోసేశారో, ఏ విధంగా చురుకుని నాశనం చేశారో. ఇవన్నీ కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వేసే జిమ్మిక్కుల్లో ఒక జిమ్మిక్ సార్ ఇది. అంటే భయపెట్టడం, ఒక్కడిని భయపెట్టడం, 10 మందిని కంట్రోల్ చేయడం. ఇది చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడైనా కానీ మీరు చూడండి, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు మీరు చూస్తే, ఇప్పుడు రావణ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు సార్. రావణ్ని 1st, 2nd, 3rd, 4th అరెస్ట్ చేశారు, బెయిల్స్ వచ్చాయి సార్. రావణ్ని 4 సార్లు అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది కదా. రావణ్ని వదిలేసామనుకోండి, అంటే ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలని, అన్యాయాలను ఎదిరిస్తే చట్టాలు ఒప్పుకోవు, న్యాయస్థానాలు ఒప్పుకోవు. ప్రజలు ఎదిరించినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదిరించినా న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది. మనం వదిలేసామంటే, రావణ్ వదిలేసామంటే ఎవరు భయపడరు, ప్రజలు భయపడరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరు. ఇప్పుడు ప్రజల్ని భయపెట్టాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయపెట్టాలా? చంద్రబాబు నాయుడు చేసేటువంటి అరాచకాలని, అన్యాయాన్ని ఎవరు ప్రశ్నించినా సరే భయంతో వణికిపోవాలి ప్రశ్నించడానికి. ఈ కార్యక్రమం జరగాలంటే ఫస్ట్ రావణ్ని ఎదుర్కోవాలి. ఏ విధంగా అతన్ని పెట్టాలి? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్టోబర్లో అది ఈ యొక్క చట్టం వచ్చింది సార్. ఈ చట్టాన్ని అప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అప్లై చేయలేదే. ఇప్పుడు రావణ్ మీద, ఒక యూట్యూబర్ మీద అప్లై చేస్తానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టేటువంటి విధానం చూడండి. ఇదే విధంగా ఇప్పుడు మీకు అమరావతిలో ఎంత దోపిడీ పేరు చెప్పి మిమ్మల్ని భయపెడుతున్నాడు. ఇప్పుడు అమరావతిలో ఎంత దోపిడీ జరుగుతుంది. కన్స్ట్రక్షన్స్ కాడ నుంచి అమరావతి యాక్చువల్గా అది రాజధాని అనేటువంటిది నేను అనుకోను సార్. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం, రెండవది చంద్రబాబు నాయుడు గారికి రియల్ ఎస్టేట్ సంస్థ కాదు. ఈ రెండు కోణాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు. మోడీ గారు పోలవరాన్ని కదా అన్నారు చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఇక్కడ చంద్రబాబు పాపం ఇది ఇంకా గుర్తురాలేదు సార్ మోడీ గారికి. పోలవరం అంటే ఒక వ్యక్తికి ఒకే ఏటీఎం కార్డు సార్, 2-3 ఉంటాయి ఏటీఎం కార్డులు. పెద్ద ఆఫీసర్ అయినా 2-3 ఏటీఎం కార్డులు ఉంటాయి. ఇతని జీతం ఒక 5-6 వేలు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, అందువల్ల 2 ఏటీఎం కార్డులు పెట్టుకుంటాడు. ఒకటేమో మన మోడీ గారు చెప్పినట్టుగా పోలవరం ఏటీఎం, ఆ ఏటీఎం చాలదని 2 ఏటీఎం ఇప్పుడు ఈ అమరావతిని తీసుకుంటాడు. ఎట్టా ఈ అమరావతి ఏటీఎం అంటే సార్, ఇప్పుడు చూడండి, తాత్కాలిక సచివాలయం కానించి ఇప్పుడు కట్టేటువంటి ఈ యొక్క బిల్డింగ్ శాశ్వత సచివాలయం వరకు జరిగేటువంటి ఈ యొక్క టవర్ 1, టవర్ 2, టవర్ 3, టవర్ 4, ఈ జిఐడి టవర్స్, అదేవిధంగా అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు, ఈ 7 టవర్స్ కట్టే దాంట్లో కూడా ఇప్పుడు తాత్కాలిక సచివాలయానికి వెళ్దాం సార్. తాత్కాలిక సచివాలయంలో 3,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ అనేటువంటి విభాగంలో స్టార్ట్ చేసి అది 19,000కి పోయింది సార్, నిలిచింది సార్ తాత్కాలిక సచివాలయం. మీరు ఒకసారి పోతే మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలందరూ కానీ సిగ్గుతో తలంచుకోవాలి. ఎందుకంటే 19,000 రూపాయలు ఈ సచివాలయం కన్స్ట్రక్షనా
అని చెప్పి బాలేదా పోనీ 19,000కి తగినట్టుగా ఉందా పోనీ అదే సార్ ఎంత కన్స్ట్రక్షన్ ఆ భూమి కూడా కొనలేదు సార్ భూమి కూడా ప్రభుత్వ భూమి లేకుండా ఒక కన్స్ట్రక్షన్కి మాత్రమే ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ కట్టినా ఎంత హైఫై 5 స్టార్ రేటింగ్లో కట్టినా కానీ 4,000 5,000 కన్నా ఎక్కువ అనేటువంటి ఇసుక కూడా ఫ్రీ కదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇసుక ఫ్రీ జిఎస్టీ లేదు ల్యాండ్ ఫ్రీ అన్ని ఫ్రీ 19,000 నిలిచినటువంటి తాత్కాలిక సచివాలయం ఈ రోజు ఈ పర్మనెంట్ గా కట్టేటువంటి సచివాలయాలు 25,000 35,000 360 కోట్లు ఎంత 3,000 కోట్లు ఇంచుమించుగా అంటే ప్రతి ఒక్క దానికి సపరేట్ గా కాస్ట్ వేస్తూ ఎక్కడికి నిలబెడతాడో తెలియని పరిస్థితి సార్ కానీ ఇక్కడ ఇంకొక దోపిడీ జరుగుతుంది సార్ ఇక్కడ దోపిడీ జరిగేది ఎక్కడ జరుగుతుందంటే ఒక చిన్న కథ చెప్తాను సార్ అనగనగా ఒక నీరుకొండలో తరతరాలుగా ఉన్నటువంటి ఒక రైతు అనగనగా ఒక నీరుకొండలో తరతరాలుగా ఉన్నటువంటి ఒక రైతు ఆ రైతుకు ఒక కూతురు ఒక కొడుకు ఆయనకి 5 ఎకరాల 39 సెంట్లు భూమి ఆయనకి ఇచ్చి అలాట్ చేసిన ఫ్లాట్ లేదంటే ఒక వెస్ట్ బైపాస్లో 1,500 గజాలతో 2 ఫ్లాట్లు అదేవిధంగా 1000 గజాలతో 2 ఫ్లాట్లు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర 660 గజాలతో 2 ఫ్లాట్లు ఆ రైతు ఆ యొక్క నీరుకొండలో తరతరాలుగా వాళ్ళ వంశపారంపర్యంగా ఉన్నటువంటి ఒక రైతు ఆయనకి ఈ యొక్క సిఆర్డిఏ ఇచ్చినటువంటి బహుమానం ఆయనే సార్ ఏబిఎన్ ఆయనే ఏబిఎన్ రాధాకృష్ణ తరతరాలుగా జీవిత వాళ్ళ తాతల నుంచి సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఒక రైతు ఆ రైతుకి సిఆర్డిఏ అనేటువంటి ఈ యొక్క సంస్థ కల్పించినటువంటి గిఫ్ట్ ఎందుకంటే ఆయన చాలా పూర్వీకుడు కదా అందువల్ల కల్పించినటువంటి గిఫ్ట్ అదేవిధంగా బెజవాడ రమేష్ ధనేకుల సుబ్బారావు కూడా ఈ ఎక్కువకి వాళ్ళు కూడా తరతరాలుగా ఈ సిఆర్డిఏ లిమిట్లో రైతులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తులు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కట్టుకున్నటువంటి 5 ఎకరాలు కరెక్ట్గా సెంటర్లో ఎట్టొచ్చిందో ఏ లాటరీ సిస్టంలో వచ్చిందో ఆ లాటరీ ఏంటో అర్థం కాదు చంద్రబాబుకి 5 ఎకరాలు ఎట్టొచ్చిందో మనం అందరం ఎట్లా వచ్చిందో అదే సార్ మనం అందరం చెప్పాలి మిథ్య అదే దేవతల రాజధాని దేవతలు కదా ఆయన దేవుడు కదా దేవుడు కట్టుకోవడానికి ఎక్కడైనా వచ్చు అందువల్ల దేవతల రాజధాని ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు వారి గురించి చెప్పండి ఆయన పోరాటం చేస్తారా రైతుల తరపున ఆయన ప్రామిస్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాస్తవం ఒప్పుకుంటాను సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన రైతుల యొక్క కష్టాలను భుజాలు ఎత్తుకుని ఏదో మాట్లాడతారు భుజాలు ఎత్తుకుని తిరుగుతాడు అనేటువంటి మాట ఏదో ఇంతకుముందు మీరు చెప్పినట్టు బ్రేక్ ముందర చెప్పినట్టు సార్ ఆయన 2 భుజాలు ఆపరేషన్ చేసుకున్నాడు సార్ పాపం అక్కడ కోకిలాబెన్ హాస్పిటల్లో 2 భుజాలు ఆపరేషన్ చేసుకున్నాడు ఒక భుజంలో ఏమో చంద్రబాబుని ఒక భుజంలో ఏమో లోకేష్ మోసి కండరాలు దెబ్బతిని ఆయన ఆపరేషన్ చేసుకున్నాడు సార్ ఇక పోయి రైతులను ఎత్తుకుంటాడు ఆయన రైతులను ఎత్తుకున్నటువంటి పరిస్థితి లేదు సార్ ఆయన అది కాదు సార్ చెప్పండి అలా మాట్లాడకూడదు సార్ నేను మాట్లాడలేదు సార్ రాష్ట్ర మీరు ఎవరైనానండి పవన్ కళ్యాణ్కి భుజాలు ఆపరేషన్ చేసుకుంటున్నారంటే ఎందుకంటే ఒక భుజంలో చంద్రబాబు ఎత్తుకున్నాడంట ఒక భుజంలో ఈ యొక్క పవన్ మన లోకేష్ దెబ్బతున్నాయి సార్ అవి ఏ విధంగా దెబ్బతున్నాయి ఇప్పుడు వచ్చి చంద్రబాబు ఇప్పుడు నీరుకొండ రైతు గురించి చెప్పారు కరెక్ట్గా చెప్పారు నీరుకొండ రైతు ఏం చేశారు తెలుసా ఆయనకి రావాల్సిన మాత్రం ప్లాట్లేమో రిటర్నబుల్ ప్లాట్స్ అద్భుతమైన ఏరియాలో ప్రైమ్ ఏరియాలో రిటర్నబుల్ ప్లాట్స్ తీసేసుకున్నారు అందుకే మొన్న జరిగినటువంటి సాటర్డే జరిగినటువంటి ఈ దౌర్జన్యం పోలీసుల దౌర్జన్యంతో జేసీబీలతో ప్రొక్లైనర్తో ఆ భూములు స్వాధీనం చేసుకుంటే ఆయన రాసినటువంటి వార్త తన పిల్లలిద్దరికి మాత్రం రిటర్నబుల్ ఫ్లాట్స్ ప్రైమ్ ఏరియాలో కొట్టేసిన ఒక జర్నలిస్ట్ రాసిన వార్త ఏం రాశారో తెలుసా పోలీసు బందోబస్తు నడుమ ఈ ప్రక్రియ జరిగింది పొలాల్లోకి జేసీబీలతో ప్రవేశించిన సిబ్బంది వాటిలో ఉన్న మొక్కలను దున్నేశారు మొక్కలు దున్నేశారట అది పంటలాగా పంటలా కనపడట్లేదు మొక్కలను దున్నడం ఎక్కడైనా ఉంటుందా పూర్వకాలంలో ఋషులు యజ్ఞాలు చేసేటప్పుడు రాక్షసులు వచ్చి చేపేసేవాళ్ళు సార్ ఓకే ఈ కాలంలో ఈ యుగానికి వచ్చే రైతుల పంటలు దున్నేసేవాడే రాక్షసుడు ఇదే రైతు మీరు చెప్పారు కదా వ్యవసాయం అనేటువంటిది యజ్ఞం లాంటిది సార్ యజ్ఞం లాంటి ఈ కార్యక్రమాన్ని దుర్వినియోగపరిచేటువంటి వాడు రాక్షసుడే చంద్రబాబు రాక్షసుడే చంద్రబాబు రాక్షసుడే ఈ రాక్షసుని ఆంధ్ర రాష్ట్రం నుంచి నేను ఆలోచన వదిలేస్తాను మీరు రైట్ ఇక్కడ చూడండి ఇదే మీరు చెప్పినటువంటి నీరుకొండ రైతు తన పేపర్లో ఏం రాశారంటే రామారావు అనే రైతు చనిపోయిన రోజున కూల్గా మాట్లాడి కుప్పగూలిపోయాడని రాశారు కూల్గా మాట్లాడి అప్పటి వరకు కూల్గా మాట్లాడారంట ఆయనకేం ఆవేదన ఏం లేదు కూల్గా మాట్లాడాడు చల్లగా నీళ్లు తాగాడు కుప్పగూలిపోయాడు సార్ ఆయన మాట్లాడే మాటలుంటే సార్ నేను చెప్పిన నీరుకొండ రైతు గురించి చెప్తున్నా పేదలకు 50,000 ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే సెంటు కంపు
అది పేదలపై ప్రేమ కాదు, అక్కడ సెంటినేల్ ఇస్తే వాళ్ళు కంపు కొడతారు, పేదలకు ఇస్తారు కాబట్టి నా అమరావతి మొత్తం కంపు కొడుతుందని ఆయన రాసినటువంటి వార్త. ఆయన కొత్త కొత్త పదాలు కనిపెడుతూ ఉంటారు. ఏది తిరుమలలో లాఠీ చార్జ్ జరిగితే ఆ రోజు కూడా ఎట్లా రాశారు, లాఠీతో తట్టి ముందుకు పంపిన భద్రతా సిబ్బంది, లాఠీతో కొట్టి కాదు.